నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం కల్నూతల సమీపంలోని శ్రీ కాటంరాజు గంగాభవాని దేవస్థాన హద్దుల సర్వే కార్యక్రమాన్ని కమిటీ చైర్మన్ గుమ్మా గంగరాజు యాదవ్, ఆలయ కమిటీ ముఖ్య బాధ్యులు పిఎల్పి యాదవ్ సమక్షంలో ఫారెస్టు రెవెన్యూ అధికార సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ సర్వేలో మార్కాపురం అటవీ శాఖ రేంజ్ అధికారి పిచ్చిరెడ్డి, డిప్యూటీ రేంజ్ అధికారి నాగరాజు గౌడ్, మహిళా ఫారెస్ట్ శాఖ ఉద్యోగిని, అలాగే గార్డ్ బీట్స్ ఆఫీసర్లు, రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు, డివిజనల్ సర్వేర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని ఇక్కడ భూమి సరిహద్దులు నిర్ణయించారు. భవిష్యత్తులో ఇక ఆలయ ప్రాంగణ మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసి ఆలయాన్ని అందరికీ అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామనే సందర్భంగా గుమ్మా గంగరాజు తెలిపారు. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారము 160 ఎకరాల మేర కాటంరాజు దేవస్థానానికి సంబంధించిన భూమి ఉందని ఆలయ కమిటీ బాధ్యులు భావిస్తున్నారు. అధికారికంగా భూమిని హద్దులను గుర్తించి దాని ప్రకారం ఆలయ అభివృద్ధి చేపడతామనే సందర్భంగా పిఎల్పి యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో మేకనబోయిన గురుప్రసాద్ యాదవ్, బుర్రి చిన్న వెంకటేశ్వర యాదవ్, అల్లం శ్రీనివాస్ యాదవ్, బండి రాజగోపాల్ యాదవ్, ఆలయ కమిటీ పూజారులు ఋషికేశవులు, సుంకేశుల పోలరాజు యాదవ్, పెద్దిరాజు యాదవ్, గంగుల ఎల్లయ్య యాదవ్, నాగం వెంకటేష్ యాదవ్, బొరిగొల్ల గాలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గంగాభవాని దేవస్థానం యొక్క సర్వే జరిగే కార్యక్రమంలో కమిటీ వారందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, సర్వేర్లు అందరూ కూడా వచ్చి ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మా గంగరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ సర్వే జరుగుతుంది. ఫారెస్ట్లో మొత్తం హద్దురాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ దేవస్థానం యొక్క ఆస్తి ఎంత ఉంది, ఈ దేవస్థానానికి ఉన్నటువంటి భూమి ఎంత ఉంది, మొత్తం వెరిఫై చేసి ఈ ఆలయం అంతా కూడా డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో మనం అధికారులకు విన్నపం చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ గారి యొక్క చొరవతోటి, డిఎఫ్ఓ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ గారి చొరవతోటి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలో మార్కాపురం డివిజన్తో పాటు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి యాదవులు, యాదవేతర భక్తుల యొక్క ఆర్థిక సహకారంతో ఈ ఆలయాన్ని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆలోచన జరుగుతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా కన్సల్ట్ చేయడం, మనము దేవస్థానం తరఫున ఉన్నటువంటి భక్తులందరూ కూడా ₹1 కోటి డిపాజిట్ తయారు చేస్తే ఇంకో ₹2 కోట్ల ఎండోమెంట్ శాఖ ఇస్తుందని చెప్పి మనకు అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇదంతా రూపకల్పన చేసి మనకున్నటువంటి భూమి ఎంతో తేలితే ఆ తర్వాత ఈ భూమి యొక్క గుణగాలను బట్టి వాస్తు ప్రకారంగా ఆలయాన్ని నూతనంగా నిర్మించడానికి ₹3-4 కోట్ల భారీ స్థాయిలో డబ్బుతో నా భవిష్యత్తు అన్నట్టుగా యాదవుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ కాటంరాజు స్వామివారి యొక్క ఆలయాన్ని, గంగమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించే శక్తిని మాకు వారు ఇవ్వాలని వారికి కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మనం శ్రీ వేణుతల కాటంరాజు గంగాభవాని దేవస్థానం యొక్క అమ్మవారి దర్శనం చేసుకుంటాం. 700 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి ఈ కాటంరాజు స్వామి ఆలయము ఎంతో విభిన్నమైనటువంటిది. యాదవులకు, యాదవేతరులకు, భక్తులందరికీ కూడా చాలా కోరికలు తీర్చేటువంటి దైవాలు. చాలామంది రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, యాదవ, మాదిగ, బోయ అన్న తేడా లేకుండా అందరూ కూడా స్వామివారి దర్శనాన్ని చేసుకొని కాటంరాజు స్వామి తిరునాళ్ళంటే తెల్లవారితే ఉగాది దినంగా కాటంరాజు స్వామి తిరునాళ్ళు జరుగుతుంది. ఈ తిరునాళ్ళకు అన్ని వర్గాల వారు వచ్చి ఆలయం నిర్వహణ చేస్తున్నటువంటి యాదవులకు, ఆలయంలో పూజారతనం చేసినటువంటి పాముల వంశస్థులకు, ఒంటేరు వంశస్థులకు, కోడె వంశస్థులకు కూడా ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నాము. అందరి సహకారంతో మాత్రమే ఈ విధంగా మనం చేయగలుగుతున్నామని అందరికీ తెలియజేస్తూ, మరి త్వరలో ఇందాక చెప్పినట్టుగా శ్రీ కాటంరాజు గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధి ఫారెస్టు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి మన హద్దులు తెలిస్తే ఈ ఆలయానికి హద్దులను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి దిశగా గంగమ్మ తల్లి కాటంరాజు గుడిని పెద్ద స్థాయిలో నిర్మాణం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రతిసారి ఇప్పటికీ ఎంతోమంది అధికారులను కలిసి మన ఆలయ కమిటీ నూతన చైర్మన్గా ఎంపికైనటువంటి శ్రీ గుమ్మా గంగరాజు యాదవ్ గారు, మాజీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ పల్లెపోయిన వెంకటరాజు యాదవ్ గారు, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.